స్టార్ ప్లేయర్లకు తామేమీ తక్కువ కాదని నిరూపించుకున్నారు అన్క్యాప్డ్ ప్లేయర్లు. దేశవాళీ ఆటగాళ్లు ఐపీఎల్ మినీ వేలంలో దుమ్మురేపారు. ఎవరు ఊహించని విధంగా కోట్లకు కోట్లు వెనకేసుకున్నారు. దేశవాళీ టోర్నీల్లో సత్తా చాటిన ప్లేయర్లు మినీ వేలంలో హాట్ కేకుల్లా అమ్ముడుపోయారు. రాజస్థాన్ కుర్రాడు కార్తిక్ శర్మ, ఉత్తరప్రదేశ్ సంచలనం ప్రశాంత్ వీర్పై చెన్నై సూపర్ కింగ్స్ కోట్లు కురిపించింది. ఈ ఇద్దరికి తలో 14,20,00,000 వెచ్చించింది. పూర్తి స్థాయిలో యంగ్ టీంను రెడీ చేసుకోవడంపై దృష్టి పెట్టిన చెన్నై సూపర్ కింగ్స్ ఈ మేరకు యువ ఆటగాళ్లపై కోట్లు కుమ్మరించింది. 30 లక్షల కనీస ధరతో వేలంలోకి వచ్చిన ప్రశాంత్ వీర్ను దక్కించుకునేందుకు లక్నో, ముంబై, రాజస్థాన్ పోటీ పడ్డాయి. స్పిన్ ఆల్రౌండర్గా పేరొందిన ప్రశాంత్ వీర్తో జడేజా స్థానాన్ని భర్తీ చేయాలనుకున్న చెన్నై 14,20,00,000తో ఎవరికి అందనంత భారీగా వేలం పాడి ప్రశాంత్ను దక్కించుకుంది. భారీ హిట్టర్ కార్తిక్ కోసం కోల్కతా, చెన్నై నువ్వానేనా అన్నట్టు తలపడిన చివరికి సిఎస్కే జోరుతో పోటీ నుంచి తప్పుకుంది కేకేఆర్. ఇక జమ్మూ కాశ్మీర్ పేసర్ అకిబ్ నబీని 8,40,00,000కు ఢిల్లీ సొంతం చేసుకోగా మంగేష్ యాదవ్ 5,20,00,000, సలీల్ అరోరా 1,50,00,000 పలికారు.